లేదంటావేంటి? ఇందాక పువ్వును చూసి తెగ సిగ్గుపడుతున్నావు. ఆ సిగ్గు పువ్వును చూసా? ఇంకెవరైనా గుర్తుకొచ్చారా? పువ్వు బాగుందని పట్టుకున్నానక్క, అంతే. పువ్వులన్నాక అందంగానే ఉంటాయి. ఓ, అందుకేనా రోజు రోజా పువ్వులు తీసుకెళ్తున్నావు? అక్క, అది నేను నీ అక్కనే, గీతని. నువ్వు రోజు ఎక్కడికెళ్తున్నావో, ఏం చేస్తున్నావో నాకు తెలీదు అనుకుంటున్నావా? నేనేం చేశానక్క? ఏం చేస్తున్నావో నువ్వే చెప్తావా? నన్నే చెప్పమంటావా? అక్కని కదా, నేనే చెప్తానులే. రోజు ఈ పువ్వుని తీసుకెళ్ళి ఆ క్లాక్ టవర్ దగ్గర పెడుతున్నావంట కదా? నీ కంగారు చూస్తుంటే తప్పు చేశావని అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ పువ్వుని అక్కడ పెడుతున్నావా లేదా? అవునక్క. ఎవరి కోసం? ఎవరా అజ్ఞాత ప్రేమికుడు? ఎవరు లేరక్క. ఎవరూ లేకపోతే రోజు ఆ క్లాక్ టవర్ దగ్గర పువ్వులు పెట్టడానికి అదేమైనా గుడా? చెప్పు, నిజంగా నువ్వెవ్వర్ని ప్రేమించలేదా? లేదా నా ముందు నటిస్తున్నావా? నిజంగా ఎవరిని ప్రేమించలేదక్క. నిజమే చెప్తున్నావా? లేక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? నీకెందుకు అబద్ధం చెప్తానక్క? అవునా? నా మీద ఒట్టేసి చెప్పు. నా మీద నమ్మకం లేదా అక్క? ఒట్టేస్తే నమ్ముతా. ఏ ఒట్టు వేయలేవా? లేక ప్రేమించకుండా ఉండలేవా? నీ మీద ఒట్టక్క. నేనెవరిని ప్రేమించలేదు. నీ కళ్ళొకటి చెప్తున్నాయి, మాటలొకటి చెప్తున్నాయి. ఏది నమ్మమంటావు? సరే, నువ్వేసిన ఒట్టే నమ్ముతాను. వెళ్ళు, వెళ్ళు. ఆగు.
క్లాక్ టవర్ దగ్గరికి కాదు, కాలేజ్కి వెళ్ళు. అక్క. వెళ్ళు. ప్రేమించుగానే నీకు ఎంత ధైర్యం వచ్చిందే? నా మీద ఒట్టేసి నాకే అబద్ధం చెప్తావా? నా అర్జున్ని వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? నీ ఆశ నెరవేరనివ్వను. నిన్ను అర్జున్ని ఎదురుపడనివ్వను. నువ్వు ప్రేమిస్తున్నది అర్జున్ అనే విషయం నువ్వు తెలుసుకొని నువ్వు వాణ్ణి చేసుకునేలోపు నా వాణ్ణి చేసుకుంటాను. చూస్తూ ఉండు. ఏదో చెప్పాలని వచ్చి అలా సైలెంట్గా ఉన్నావేంటే? తోడబుట్టిన చెల్లెలే ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. ఏంటి నువ్వనేది? అంజలి నిన్ను మోసం చేయడం ఏంటి? అంజలి ఇంకా అర్జున్ని ప్రేమిస్తుంది. ఆ విషయం తెలిసిందే కదా, ఇప్పుడెందుకు కంగారు పడుతున్నావు? అది కాదు, అర్జున్ నన్ను ఇష్టపడడం లేదు. తను కూడా ఆ అంజలిని ప్రేమిస్తున్నాడు. కానీ తను ప్రేమిస్తున్నది నా చెల్లెల్లే అన్న విషయం ఇంకా అతనికి తెలీదు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, కానీ ఎవరికి ఎవరో తెలీదు. అలాంటప్పుడు నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు? ఎలాగూ మీ ఇంట్లో వాళ్ళ అర్జున్కి నీకు పెళ్లి చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ ప్రేమ విషయం తెలిసినా ఏం చేయలేరు కదా. ఒకవేళ పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ప్రేమని మర్చిపోలేకపోతే నా జీవితం అన్యాయమైపోతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదని కాదు, అర్జున్ నన్ను ప్రేమించడం. అదే గనక జరిగితే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది జరుగుతుంది. అర్జున్ నావాడైపోతాడు. ఒకవైపు ఎవరో తెలియకుండా అంజలిని ప్రేమిస్తున్న తను సడన్ గా ఇప్పుడు నిన్నెలా ప్రేమిస్తాడు? ఎలా జరుగుతుందో నాకు తెలీదు, కానీ అదే జరగాలి. నువ్వన్నట్లు జరగాలంటే ఏ మంత్రిగాడి దగ్గరకో వెళ్ళి అర్జున్ మనసు నీ వశమేలా చేసుకోవాలి. అంతకు మించి వేరే మార్గమేం లేదు. మంత్రాలు తంత్రాలపై నమ్మకం ఉంటే అదే ట్రై చేయి. ఏమో ఏ మంత్రానికైనా పడిపోయి అర్జున్ నీవాడు కావచ్చు, చెప్పలేం కదా. అవును, నిజమే కదా. అలాంటి మంత్రగాళ్ళు ఎవరైనా తెలుసా నీకు? హే, నేనేదో సరదాగా అన్నాను, నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటి? అర్జున్ని నా వాణ్ణి చేసుకోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. అలాంటి మంత్రగాళ్ళు ఎక్కడ దొరుకుతారో చెప్పు. నన్ను అడిగితే నాకేం తెలుసు? నాకు తెలీదు. ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు తెలియకుండానే, నీ మనసులో లేకుండానే ఆ మాట బయటికెలా వచ్చింది? అది చూడు, నేనేదైనా కోరుకుంటే అది నా సొంతం కావాలి. లేకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. చెప్తావా చెప్పవా? అది ఈ ఏరియాలో నాకు తెలిసిన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు. ఒకప్పుడు వాళ్ళు ఇలాంటివి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎందుకు అవన్నీ మానేసి సైలెంట్ గా బతుకుతున్నారు. ఎవరు వాళ్ళు? ఎక్కడుంటారు? చెప్పు చెప్పు.
తెలుసుకున్న ఉపయోగం లేదే. నీకు టైం వేస్ట్ అవుతుంది అంతే. ఏ ఎందుకని? వాళ్ళు ఇప్పుడు మానేశారని చెప్తున్నాను కదా. ఎవరితో ఏ పని ఎలా చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు అడ్రస్ చెప్పు చాలు, మిగతాది నేను చూసుకుంటా. ఆశ్లేష నక్షత్రం, సింహరాశి. పుట్టుకతోనే చావును జయించి పుట్టావు. మీరిద్దరూ కవల పిల్లలు. నీకు కోపమే కాదు, అనుకున్నది సాధించాలనే పంతం కూడా ఎక్కువే. కానీ ఓపిక మాత్రం శూన్యం. నాకు కావలసిన సహాయం మీరు చేస్తే మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్రాణం పైన ఆశ ఉన్న వారికే డబ్బు పైన ఆశ ఉంటుంది. నాకెటువంటి ఆశ లేదు. నీకు కావాల్సిన సాయం ఏంటో చెప్పు. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. అతని పేరు అర్జున్. కానీ తను ఇంకొకరిని ఇష్టపడుతున్నాడు. మీరేదో ఒకటి చేసి అర్జున్ నన్ను ఇష్టపడేలా చేయండి. అది నేనెలా చేయగలను? అసాధ్యం. మీరు మంత్రాల్ని ప్రయోగించి మనుషుల్ని వశీకరిస్తారంట కదా? ఎవరు చెప్పారు నీకు? నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు. చూస్తే చదువుకున్న దానిలో ఉన్నావు. ఇలాంటి మూఢనమ్మకాలు ఎలా నమ్ముతున్నారు? మీ మాటలు అబద్ధం చెప్తున్నా, మీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయి. మీరు పెద్ద మంత్రగాడని. మీరు బ్రాహ్మణులు కారు. కానీ నా పేరు చెప్పగానే నా పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పేశారు. పోనీ శాస్త్రం నేర్చుకున్నారు అనుకుందాం. శాస్త్రం నేర్చుకున్న వాళ్ళు జాతకం మాత్రమే చెప్పగలరు. మరణించి మళ్లీ పుట్టానన్న విషయం ఒక్క మంత్రగాడు మాత్రమే చెప్పగలడు. కాదంటారా? ఇప్పుడు చెప్పండి, మీరు చేతబడి చేస్తారా లేదా? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. కానీ అది చేతబడి కాదు. దాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు. ఏదో ఒకటి చేస్తారా లేదా? కానీ అదంతా ఒకప్పుడు. మా పాప పుట్టగానే అలాంటి పనులు వదిలేశాం. ఎందుకు వదిలేశారు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పాలి. ఎందుకంటే ఆ మంత్రాలతో నాకు అవసరం పడింది. చూడమ్మా, క్షుద్ర పూజలు, క్షుద్రశక్తులు అనేవి ఆరంభంలో మనకి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మనం అనుకున్నది సాధించినట్టు మన చుట్టూ భ్రమని కలిగిస్తాయి. చివరికి వాటి కింద మనల్ని బానిసల్ని చేసుకుంటాయి. క్షుద్రశక్తుల్ని నమ్ముకున్న వాళ్ళు, క్షుద్ర మంత్రాల్ని ఉపాసన చేసేవాళ్ళు ఘోరమైన చావు చస్తారు. ప్రాణభయంతో ఈ వృత్తిని ఆపలేదు. నా కూతుర్ని అనాథగా చేయకూడదనే వదిలేసుకున్నాను. మిమ్మల్ని తిరిగి ఆ పని చేయమని చెప్పడం లేదు. నా ప్రేమ కోసం ఈ ఒక్కసారికి ప్రయత్నం చేయండి అంటున్నాను. ప్లీజ్, మీకు దండం పెడతాను. అర్జున్ లేకుండా నేను బతకలేను. మీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను. దాంతో మీ పాపని బాగా చూసుకోవచ్చు, సంతోషంగా జీవించొచ్చు. ఏయ్, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నా
నాకు డబ్బు మీద ఏ ఆశ లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ అండి, నా కోసం ఒక్కసారి ప్రయత్నించండి. నా ప్రేమని గెలిపించండి. వెళ్తావా బయటికి గెంటించమంటావా? గెట్ అవుట్. ఎవరి అమ్మాయి? ఎప్పుడూ మా కాలనీలో చూడలేదే. ఎవరి అమ్మాయి? ఇంత అర్ధరాత్రి పూట ఆయన దగ్గర ఎందుకుంది? ఏం చేస్తున్నావు? ఫోన్ చేయడం మానేసేవేంటి అసలు? ఏవండి ఏవండి, ఏంట్రాని? ఆ అమ్మాయి ఎవరండి? ఇందాక నుంచి అక్కడే వెయిట్ చేస్తుంది. ఇంత అర్ధరాత్రి పూట్ల ఆ ఇంటి దగ్గర ఎందుకుందండి? అవన్నీ మనకెందుకే, పోయి పడుకుందా. ఎవరింటి ఆ పిల్ల? చాలా మొండిదానిలా ఉందే. తనెంత మొండిదైనా సరే మనం తీసుకున్న నిర్ణయం మాత్రం మార్చలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ క్షుద్రశక్తుల జోలికి మనం వెళ్ళకూడదు. ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్డు మీద ఉండటం అంత మంచిది కాదేమోనండి. ఇప్పుడు మనం జాలిపడి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇక తను మనల్ని వదలదు. తన పని పూర్తి చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదలదు. చూసావుగా ఎంత మొండిదో. మగాడికి ఏం తీసిపోదు. ఎవరి తల్లి నువ్వు? ఈ ఇంటి ముందు నుంచున్నావేంటి? ఆ ఇంట్లో వాళ్ళతో కొంచెం పనుంది, అందుకే ఇక్కడ నిల్చున్నాను. వాళ్ళు నేను అడిగిన సహాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఏదన్నా ఉంటే పొద్దున్నే చూసుకోవచ్చు కదమ్మా. ఇంత రాత్రిపూట ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఏ ముసలోడా, నేనెక్కడ నిల్చుంటే నీకెందుకు? నేనేమన్నా నీ నెత్తి మీద కూర్చున్నానా, లేక నువ్వు నన్ను మోస్తున్నావా? నీ హద్దుల్లో నువ్వుండు. నాకు నాకు నా ప్రేమ కావాలి. నా అర్జున్ నావాడు కావాలి. అది జరిగే వరకు
నేనిక్కడి నుంచి కదలను. ఎన్ని రోజులైనా సరే నేనిక్కడే ఉంటాను. ఏదో నా కూతురు లాంటి దానివని చెప్పాను. ఆ పైన నీ ఇష్టం తల్లి.